అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ లైన్. ఈరోజు ఒక కథ చెప్పుకుందాం. అంటే ఈ కథలో దైవ ధర్మం ఉంది. మానవ ధర్మం వేరు, దైవ ధర్మం వేరు. అంటే మనం అందరం అనుకుంటాం, మనం ఏదో ఒక భగవంతుని చూస్ చేసుకుని, భగవంతుని ప్రేయర్ చేసుకుని ఆ విధానంలో బతికేస్తున్నాం అనుకుంటాం. కానీ మన ఆలోచనలు వేరు, భగవంతుని యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. అదేంటి కథ రూపంలో తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక భార్యాభర్తలకి ఇద్దరు కుమారులు ఉన్నారు. అది చాలా పల్లెటూరు అనమాట. ఆ తండ్రి వ్యవసాయకుడు, తల్లి కూడా వ్యవసాయరాలే. అయితే ఇద్దరు బిడ్డలు. వాళ్ళు బాగా చదివించుకుందాము అందరూ అనుకున్నట్టే వాళ్ళు అనుకున్నారు. కానీ పెద్ద కుమారుడికి చదువు అసలు ఎక్కలేదు. ట్రై చేసినా సరే వెళ్ళట్లేదు. ఎందుకంటే తండ్రిని అనుసరించి బ్రతకాలనే పెద్ద ఆలోచన. తండ్రి కూడా పొలం వెళ్ళిపోవడం, పొలం పనిలో ఉండడం నడుస్తూ ఉంటదనమాట. అయితే రెండవ కుమారుడిని స్కూల్‌లో చదివిస్తే పర్వాలేదు. బానే చదువుతున్నాడు. రాను రాను చిన్న కుమారుడు చాలా బాగా చదువుతున్నాడు. స్కూల్‌లో చాలా ఫస్ట్ వచ్చింది. ఆ విలేజ్ నుంచి టౌన్‌లోకి వేరే కాలేజీలకి జాయిన్ అయ్యాడు. వాళ్ళ జీవితాలు అలా అలా పాస్ ఆన్ అవుతా ఉండేసరికి పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు. పెద్ద కుమారుడు పొలం పనులకి అంకితమైపోయాడు. తల్లిదండ్రులతో ఉండడము, ఆ యొక్క చుట్టుపక్కల విలేజ్ యొక్క బాగోగులు, అందరిని పలకరించుకోవడము, హెల్తీగా ఉండడము, చక్కటి వాతావరణంలో పెరగడం తనకు అలవాటైపోయింది. తాను నిర్ణయించుకున్నదే తనలో చాలా బెటర్‌గా బతకాలి అనే వ్యక్తిత్వం గలవాడు పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు విషయానికొచ్చేసరికి చదువుతున్నాడు. చాలా పట్నంలో చదువుకున్నాడు. మంచి జాబ్ వచ్చింది. అయిపోయింది. ఇంక అనుకున్నట్టు వివాహాలు అయిపోయినాయి. ఇంక పిల్లలది పుట్టారు. బానే ఉన్నారు. చిన్న కుమారుడు టౌన్‌లో చాలా బాగా సెటిల్ అయిపోయాడు. చాలా, చాలా మంచి జీతం, మంచి ప్యాకేజ్ అన్నమాట. సెటిల్ అయిపోయాడు. ఈ పెద్ద కుమారుడు తల్లిదండ్రుల దగ్గర చూసుకొని తన భార్యని కూడా పల్లెటూరు అమ్మాయినే చేసుకుంటారు కదా! అలాగే అయింది. బిడ్డలున్నారు. ఆ బిడ్డలను మాత్రం చదివించుకోవాలనే ఆశ ఉంది తనకి. ఎందుకు అంటే తన తమ్ముడు చక్కగా చదువుకుని పట్టణంలో మంచి ఉద్యోగం చేస్తాను. నా బిడ్డలు కూడా అలాగ ఉండాలని ఆలోచనలో ఉన్నారు. అయితే ఒకరోజు అన్ని రోజులు ఒకలా ఉండవు. కానీ ఇక్కడ పెద్ద కుమారుడి యొక్క ఆశయాలు, ఆలోచనలు చాలా మంచివి. తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటున్నాడు. విలేజ్ అందరితోటి కూడా చాలా బాగా పొలైట్‌గా ఉంటున్నాడు. చిన్న కుమారుడు చాలా అంటే మితభాషి. లిమిట్‌గా ఉండడం, తన ఆశయాలు అన్నీ కూడా మంచి డబ్బు సంపాదించాలి. నా భార్య, నా బిడ్డలు అన్న స్థితి తప్ప ఇంకొకటి దాటి కిందకి రాలేదు. నా తల్లిదండ్రులని లేదు, నా అన్నని లేదు, ఏం లేదు. అయితే అనుకోని రీతిగా విలేజ్‌లో విపత్తొచ్చింది. విపత్తు ఎటువంటిదంటే పొలం పంట అంతా పాడైపోయింది. ఒక సైక్లోన్ వచ్చింది. ఇల్లులు పడిపోయినాయి. బీభత్సం అయిపోయింది. ఇంక తను తల్లిదండ్రులు వేరే చోట పెట్టి ఇంక తినటానికి కూడా ఇబ్బంది కలిగిపోతుంది తనకి. కష్టం అనిపిచ్చింది. ఈ పెద్ద కుమారుడు యొక్క భార్య అంది, "మనకు చాలా ఇబ్బందిగా ఉంది కదా! మీరొక పని చేయండి. మీ తమ్ముడి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పండి. మీ మమ్మీ, డ్యాడీ మన దగ్గరే ఉంటున్నారు. మనం బాగా చూసుకుంటున్నాం. వాళ్ళు మనకసలు భారం మాత్రం కాదు. మనము రికవర్ అయ్యేలోపు కొంచెం ఆహారం కావాలి కదా! మనకి ఎళ్లి తమ్ముడి దగ్గరికి వెళ్ళమని" చెప్పింది. సరే అని తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. అసలు టౌన్‌లోకి వెళ్లి ఆ తమ్ముడున్న నివాసం చూస్తే తనకి కళ్ళు చెదిరిపోయేంత ఆనందం అనిపించింది. ఏంటి నా తమ్ముడు ఇంత మంచి ఇంట్లో ఉంటున్నాడా? అబ్బా! చదువుకున్నాడు, కష్టపడ్డాడు. నాకులాగా పొలం పనులకి అంకితం అయిపోలేదు కదా అనుకున్నాడు. వెళ్ళేసరికి తన భార్యకి తన మరదలను పరిచయం మాట్లాడాడు. "రండి బావగారు కూర్చోండి" అంటే తను చక్కగా వెండి గ్లాసులో టీ ఇవ్వడము, చక్కగా ఆదరించింది బానే ఉంది. సరే మీ తమ్ముడిని పిలుస్తాను డ్యూటీకి వెళ్లారు. మీరొచ్చారు కదా అని అంటే ఫోన్ చేసింది. ఒక 2 అవర్స్ తర్వాత వచ్చాడు. "ఏంటి బాగున్నావా?" అని అడిగాడు అన్నయ్యని. "బాగున్నానా? ఒక పని మీద వచ్చాను" స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పాడు. "ఇలాగ సైక్లోన్ వచ్చింది. పంటంతా పోయింది. ఇల్లంతా ఇంచుమించు పడిపోయింది. బాగు చేసుకోవాలంటే చాలా కష్టం. నీకు తెలియనిదేముంది ఏ రోజు పని ఆ రోజే, ఏ పూట పని ఆ పూటలాగా అయిపోయింది. ఏమీ లేవు. నువ్వేదన్నా కొంత గ్రాస్యం ఇస్తే కొంచెం ఇంటికి పట్టుకుని వెళ్ళి అమ్మా నాన్నలకి నా బిడ్డలకి కొంచెం పెట్టుకొని మళ్ళీ రికవర్ అయ్యేలోపు నువ్వు మళ్ళీ రాను నీ దగ్గరికి. నువ్వు కొంచెం ఏదైనా ఇస్తే తీసుకెళ్దామని వచ్చాను" అంటే లోపలికెళ్ళి అన్నం పెట్టాడు. తిన్నాడు. లోపలికెళ్ళి తన భార్యతో మాట్లాడుతున్నాడు. వచ్చాడు. తను ఏమి ఇవ్వల అన్నకి. "ఏమో నా దగ్గర ఎక్కడిది సాలరీస్ ఇంకా రాలేదు. నాకు ఎప్పటికప్పుడు ఈఎంఐలు అయ్యి ఉన్నాయి. నాకున్న కష్టాలు నాకున్నాయి. ఇప్పుడు లేవు. తర్వాత చూద్దాంలే వెళ్ళంటే" "అది కాదు తినటానికి కూడా లేదురా" అంటే "లేదన్నాను కదా" అంటాడు. కానీ చాలా బాధపడతా అన్నగారు వచ్చేసాడు. అంటే ఇటువంటి వ్యక్తులు చాలా మందున్నారు. ఈ కథలో చెప్పుకుంటున్నామని కాదు గానీ చుట్టుపక్కల చాలా మందున్నారు. ఇవ్వడానికి రాదు, చేతులు రావు. సరే బాధపడుతూ వచ్చాడు. వచ్చిన తర్వాత భార్య ఎదురు చూస్తా ఉంది. చాలా పట్టుకొచ్చేస్తాడు. నా అత్తమామలకు పెట్టుకొచ్చి, నా బిడ్డలకు పెట్టుకొచ్చి అని చాలా ఆనందపడిపోయింది. అయితే ఖాళీ చేతులతో నీరసంగా వస్తున్న భర్తను చూసి గమనించుకుంది భార్య.
చాలా గుణవంతురాలు. దీన్ని బట్టి చూస్తే మనం ఆలోచిస్తే. వచ్చిన తర్వాత ఏంటంటే, "మీ తమ్ముడు ఏమి ఇవ్వలేదా అండి?" అంటే, "ఏమి ఇవ్వలా. ఉన్నది ఉన్నట్టు చెప్పాడు." ఆలోచించింది, పడుకుంది. ఏడుస్తుంది. సరే, తనకు ఆలోచన వచ్చింది. "సరే అండి, నా దగ్గర ఇగో నాకు తాడుంది, పెళ్ళికి పెట్టింది. నాకు సూత్రాల్లో ఉన్నాయి. ఇవి తీసుకెళ్ళి అమ్మేసేయండి. తాకట్టు కూడా వద్దు. పూర్తిగా అమ్మేసి మనకి ఎన్ని కావాలని పట్టుకురండి. తర్వాత ఇక్కడ పని లేదు కాబట్టి మీరు బయటకి పనికి వెళ్ళి పట్టుకురండి. అంతవరకు అత్త మామల్ని ఈ అన్నంతో ఈ గింజతో తింటామని చెప్తే వెళ్ళి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చిన తర్వాత ఆ డబ్బులతో అన్ని గ్రాసిం అన్ని కొనుక్కున్నారు. తీసిన తర్వాత తనకి ఒక సున్నుండలు చేసింది. తినండి, పని చేయండి, ఏ రోజు ఆ రోజు తినండి, వచ్చేటప్పుడు మాత్రం కొన్ని పట్టుకురండి, మాకు డబ్బులు పట్టురండి, ఎక్కడో ఒకటి పని దొరుకుతుంది మీకని సున్నుండలు మూట కట్టి ఇచ్చింది. ఆ మూట భుజాన్ని వేసుకుని బయలుదేరాడు మనోడు. బయలుదేరి ఎక్కడైనా కట్లు కొట్టి ఆ కట్లు కొట్టడం ఏదో పని దొరుకుతుంది వెళ్తా ఉండేసరికి మధ్యలో ఆ టైం వేస్ట్ అయింది. కానీ కట్టెలు కొట్టడము, అమ్మడము, చిన్న చిన్న డబ్బులు అలా మూట కట్టడం, సున్నుండలు తినటము, తర్వాత మళ్ళీ దొరికిన చోట తినటము నడుస్తూ ఉంది. అయితే ఒక రోజు ఆ రోజు ఆహారం దొరకలే తనకి. సున్నుండ తినేసరికి గొంతు దగ్గర తనకి ఏమైందంటే గొంతుకు ఇది అయిపోయింది. అంటే డెక్కు పడుతుంది కదా, దిగల. అయ్యో, వాటర్ కూడా లేదు, వాటర్ లేదు. అప్పుడు ఏం చేశాడు, చెట్టు పైకి ఎక్కి చూసాడు ఎక్కడైనా వాటర్ లేక్స్, చెరువులు ఉన్నాయేమో అని చూశాడు. అయితే ఎక్కేసరికి ఏదో ఒక చోట చక్కగా వాటర్ లాగా మెరుస్తా ఉంది ఎండలో. గబగబా దిగి ఆ రూట్లోనే వెళ్ళాడు. వెళ్ళేసరికి వెళ్తా వెళ్తా అనుకున్నాడు, నేను చాలా మంచి పనులు చేశాను దేవుడా, ఏదైనా నేను తప్పు చేస్తుంటే నన్ను క్షమించు, నా బిడ్డల్ని భార్యని అమ్మ నాన్నని విడిచిపెట్టే దూరం వచ్చానా, నడవలేకపోతున్నాను, ఏంటి పరిస్థితి, నన్ను ఏదన్నా మిస్టేక్ చేస్తుంటే నన్ను క్షమించు అని అనుకుంటూ తనలో తను మరణం చేసుకుంటూ మూలుక్కుంటూ వెళ్ళాడు. వాటర్ తాగిద్దామనేసరికి కొంచెం చాలా మురికిగానే కొంచెం లోపలికి ఇలా తాగుదాం అనుకున్న లోపు జస్ట్ నోట్లో పెట్టుకున్నాడు. అలా నీటిలో ఊబి ఉండడం బట్టి దిగిపోతున్నాడు. ఆ ఊబి దిగిపోతా ఉన్నాడు. దిగిపోతా ఉండేసరికి తను ఏం చేశాడంటే అప్పుడు అరుస్తున్నాడు, దేవుడా గాడ్ నన్ను క్షమించు, నన్ను కాపాడు, నన్ను కాపాడు కాపాడు అంటే ఇది అనుకోవచ్చు, ఇది మామూలుగా చెప్తున్నాను. ఈ కథ చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పారు. అప్పుడు నేను 8థ్ 9థ్ చదువుతున్నాను. నాకు ఎప్పటికీ గుర్తుంది, ఎప్పటికీ గుర్తుంటది. అయితే పైనుంచి అంట దేవుళ్ళు వెళ్తున్నారంట, గాడ్. అయ్యో అనేసి గబగబా వచ్చి దేవుడు పైకి లేపాడు. ముగ్గురు వెళ్తున్నారంట. ఆ ముగ్గురు పైకి లేపేసరికి ఏంటి ఇలాగైపోయామంటే వాటర్ తాగడానికి వచ్చామంటే నిన్నంతా నేను గమనిస్తానేమన్నా, డోంట్ వర్రీ అని లేపిన తర్వాత కడిగిన తర్వాత ఇదిగో నేను నీకు 3 కొబ్బరికాయలు ఇస్తాను. ఈ 3 కొబ్బరికాయలు మీ ఊరు వెళ్ళి ఎక్కడ వెనక తిరగొద్దు, మీ ఊరు వెళ్ళి 3 కోరికలు కోరుకో, పర్ఫెక్ట్గా కోరుకో, నువ్వు చాలా ప్యూరిఫై పర్సన్ నాకు తెలుసు అని 3 కొబ్బరికాయలు ముగ్గురు ఇస్తే తీసుకుని వస్తాను. మర్చిపోయాను, మధ్యలో కొబ్బరికాయలు దొంగిలించడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, నువ్వు చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి అంటే సరే అని తీసుకుని వెళ్తేనే మధ్యలో ఎవరో రావడం, ఆ కాయలు లాక్కోవడము, ప్రయత్నిస్తుంటే ఇవ్వకపోవడము, జాగ్రత్తగా పట్టుకోవడం, ఇంటికి తీసుకుని వచ్చాడు. వచ్చేసిన తర్వాత ఏం తీసుకొచ్చారు మాకోసం అని భార్య చాలా త్వరగా వచ్చేసారు. ఏం తీసుకొచ్చారంటే ఏం లేదు, నాకు ముగ్గురు నేను నీటిలో మునిగిపోతున్నప్పుడనే మొత్తం అంతా జరిగించి చెప్పి కొబ్బరికాయలు కొట్టమన్నారు రా అనేసి తనకిష్టమైన చోటకి వెళ్ళి కొబ్బరికాయలు దేవుడిని తలుచుకుని కొబ్బరికాయ కొడుతుంటే ఒక్కో కొబ్బరికాయ నువ్వు ఒక్కొక్క కోరిక కోరుకో అని చెప్పానంట. ఒక కొబ్బరికాయ కొట్టాడు. కొట్టి నాకు మంచి బిల్డింగ్ కావాలి, మంచి ఇల్లు కావాలని కొబ్బరికాయ కొట్టగానే తనకున్న స్థలంలో అంట పెద్ద బిల్డింగ్ వచ్చేసిందంట. రెండో కొబ్బరికాయ కొట్టేసరికి నాకు చాలా డబ్బు కావాలి, అందరికీ మా ఊర్లో అందరి ఇల్లులు పడిపోయినాయి, అందరిని చూసుకోవాలి, నేను అందరికి అన్నం పెట్టాలి అని అడిగాడంట. అస్సలు ఒక రూమ్లోనంట ధాన్యాలు, వజ్ర వైడూర్యాలు, ఇంకా ఇంకంత బంగారం అంతా వచ్చేసినాయి అంట. మూడో కొబ్బరికాయ కొడతానాడంట, నేను నా భార్య, మా అమ్మ నాన్న, మా పిల్లలు, మా ఊర్లో నాకు తెలిసిన వాళ్ళందరూ చల్లగా ఉండాలని కొట్టాడంట. అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి ఆ ఖాళీ ప్లేస్ అంతా పెద్ద బిల్డింగ్ అయిపోయిందంట, ధనధాన్యాలు అయిపోయినాడు అంతా. మరి వాని ఊరిలో అందరూ ఏం చేస్తా ఈ పెద్దోడు చాలా మంచోడు అండి, అందుకే దేవుడు విడిచిపెట్టలేదని అందరూ చెప్పుకున్నారు, అంత అయిపోయింది. ఈ వార్త విన్నాడు చిన్న కొడుకు. గబగబా కారేసుకుని వచ్చేసి అన్నగారిని అడిగాడు, ఏంటి అన్నయ్య అంటే జరిగింది చెప్పాడు. అవునా అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా ఆవుడుతానాడంట, నువ్వు నాకు సున్నుండ్లు చెయ్యి, నేను వెళ్తాను అన్నాడంట. ఏం కష్టపడతాడు, ఒక్క రోజుకే వారం తిరగకుండా కోట్లు అప్పడు కుబురుడు అయిపోయాడు, నువ్వు నాకు సున్నుండ్లు చేసి అన్నాడంట. సున్నుండ్లు చేసిందంట. పాత బట్టలు చిరుగుకొని వేసుకున్నాడంట. నడుచుకుంటూ కారు వదిలే అన్ని వదిలేసి నడుచుకుంటూ వెళ్ళాడంట. వెళ్ళేసరికి స్టార్టింగే తినేసాడు సున్నుండ.
స్టార్టింగే గొంతుకు పట్టేసింది. ఎక్కాడు. నీళ్ళు కనిపించాయి. కనిపించేసరికి అప్పుడు మళ్ళీ ముగ్గురు దేవుళ్ళు వెళ్తా ఉన్నారంట. అయ్యయ్యో! నువ్వేంటి ఇలాగ అయిపోయావంటే, ఎలా జరిగింది బాబు? మాకేం లేదు తినటానికి. అసలు ఏమీ లేదు. నేను చాలా పేదవాడిని. నాకేమీ లేదు అంటే, తెలుసులే నీకు 3 కొబ్బరికాయలు కావాలి అంతే కదా! అన్నారంట. 3 కొబ్బరికాయలు ఇచ్చేశారు. జాగ్రత్తగా వెళ్ళు. మధ్యలో అడుగుతారు. దొంగలొస్తారు. దొంగలిస్తారంటే, దొంగలు వచ్చారు. ఆళ్ళు లాక్కుని ఇంటికెళ్ళిపోయాడు. లెగు లెగు తొందరగా 3 కొబ్బరికాయలు తెచ్చేసానా, 3 కోరికలు కోరుకుందామని చెప్పి, వాళ్ళ ఇష్టమైన దేవాలయానికో, వాళ్ళకి ఇష్టమైన భగవంతుడిని మొట్టమొదటి కొబ్బరికాయ కొట్టాడు. నాకు పెద్ద బిల్డింగ్ కావాలి. ఒక మాట, మా అన్నకంటే పెద్ద బిల్డింగ్ కావాలన్నాడంట. టక్కన కొబ్బరికాయ కొట్టగానే ఆ కొబ్బరికాయ కూడా కుళ్ళిపోయింది. అక్కడ ఉన్న ఇల్లు పూరు గుడిసైపోయింది. రెండో కొబ్బరికాయ కొట్టాడంట. ధన ధాన్యాలు, అస్సలు బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు కావాలి. అసలు తిన్న తరగనంత కావాలి. అందులో నేను, నా భార్య, నా కూతురు, నా కొడుకు చాలా బాగోలన్నాడంట. ఆ ఇల్లు అంతా అసహ్యంగా అయిపోయినంట. ఏమి ఉన్న సామాన్లన్నీ పగిలిపోయి ఇరిగిపోయి అయిపోయినంట. మూడోది కొబ్బరికాయ కొట్టానడంట. నేను, నా భార్య, నా కూతురు, నా కొడుకు మాత్రమే చాలా బాగోలన్నాడంట. వాళ్ళంతా అదొకలాగా అయిపోయారు. అయితే ఇంటికెళ్ళి గబగబా హ్యాపీగా వెళ్ళిపోయి చూసేసరికి అంతా తారుమారైపోయింది. చిన్నప్పుడు కథలు చెప్పేవారు. ఎంత వాస్తవాలు తెలుసా అది? మన ఆలోచనలను బట్టి, మన ఉన్నత స్థితిని బట్టి మన జీవితం ఉంటది. మనం ఎంత గొప్పగా ఆలోచిస్తే లైఫ్ అంత గొప్పగా ఉంటది. అంటే గొప్పగా ఆలోచించడం అంటే ఏంటో తెలుసా? బ్రతుకుతూ బ్రతికించాలి. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. నేనొక్కరిదాన్నే బాగోవాలి, నా భర్త, నా బిడ్డలే బాగోవాలి అనేది కాకుండా అందరూ బాగోవాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ ముఖంలోని తేజస్సు ఉండాలి. అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి, అష్ట ఐశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, భోగభాగ్యాలతోటి బాగోవాలని కోరుకుంటారు. అలా కోరుకున్నవాడే పెద్దవాడు. రెండోవాడు చూసారా? ఎవరైనా సరే అంత అసహ్యంగా ఆలోచిస్తే అసహ్యంగానే ఉంటది. ఆఖరికి అన్నగారికి ఒక ముద్ద, తల్లిదండ్రులకు, అందులో ఉన్న తల్లిదండ్రులకు ముద్ద పెట్టలేకపోయాడు. భగవంతుడు ఏం చేశాడు తెలుసా? మొత్తం తీసేశాడు. అందుకే భగవంతుడు చెప్తాడు, ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి ఇంకా ఇస్తానంటాడు. ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళ గురించి మొత్తం తీసేస్తానంటాడు. అదేంటో తెలుసా? కృతజ్ఞత, మంచి భావము, నిష్కపటమైన ప్రేమ, దయగుణము, జాలిగుణము ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ఇస్తాడు. స్వార్థపరులకి తీసేస్తాడు. ఈ రోజులు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి దగ్గర స్వార్థం. నేనే బాగోవాలి, నేనే బాగోవాలి. అవతోడు ఏం పోయినా పర్లేదు, వాడి మీద బురద చల్లేయాలి, వాడు ఏమైనా పర్లేదు అన్న స్థితిలో ఉంటారు. కానీ ఒక్కనొకప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఇటువంటి కొబ్బరికాయలాగా అయిపోద్ది. సో మనం మంచిగా ఆలోచించి, మంచిగా ఉండి, మనం బ్రతుకుతూ 10 మందిని బ్రతికిద్దాం. మనం అందరం బాగోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.